నువ్వు నిజంగా చాలా గ్రేట్ బాబు. ఎందుకండి? ఎందుకంటావేంటి? ఇవాళ రేపు నీ వయసు పిల్లలు ఎలా ఉన్నారు? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే కక్షగట్టి ఆ అమ్మాయి మీద యాసిడ్ పోయడం, కత్తితో నరకడం లాంటివి చేసి స్వచ్ఛమైన ప్రేమకు అర్థం లేకుండా చేస్తున్నారు. చాలా బ్యాడ్. కానీ నువ్వలా కాదే. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా చల్లగా ఉండాలని దేవుడిని వేడుకుంటున్నావు. ప్రేమ అంటే హక్కు కాదు, త్యాగం. మనసులు కలిసి ప్రేమ పుట్టినప్పుడే ప్రేమించిన వాళ్ళు దూరం అయితే వాళ్ళ మంచి కోరాలి అన్న భావం కూడా పుట్టాలి. అదే నిజమైన ప్రేమ. నేను ప్రేమించిన ప్రేమమూర్తి వల్లే స్వచ్ఛమైన ప్రేమకు అసలైన అర్థం తెలుసుకున్నాను. నిన్ను కలిసిన ప్రతిసారి నీ మీద ఆత్మీయత పెరుగుతోంది, బంధం బలపడుతోంది, చాలా దగ్గరవాడివన్న భావన కలుగుతోంది. నాకు కూడా మీ మీద అదే ఫీలింగ్ ఉంది కాబట్టే తొందరగా మన బంధం పెరిగిందండి. నిజమే. ఇదిగో ఇంటి దగ్గర మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది, నేను బయలుదేరుతాను. పదండి, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నీకెందుకులే బాబు శ్రమ, నేను ఆటోలో వెళ్తాను. భలేవారే, నేనుండగా మిమ్మల్ని ఎలా ఆటోలో వెళ్ళనిస్తాను? పదండి. పద. భయపడలేదేంటి? ఇలాంటివన్నీ మనం 5th క్లాస్లోనే చేసేసాం. అంటే నా వయసు 5th క్లాస్ దగ్గర ఆగిపోయిందనా? ఇంత వయసు వచ్చినా చిన్నపిల్లాడి మనస్తత్వం పోలేదు అని. ఇష్టమైన వాళ్ళు ఎదురుగా ఉంటే మనసు మాట వినదు. ఏమో అనుకున్నా, అవకాశం దొరికితే బాగానే మాట్లాడతారు. ఇంతకీ మేడం గారు ఇక్కడేం చేస్తున్నట్టో? మీకు వడియాలు ఇష్టమని అత్తయ్య గారు చెప్పారు, అవే పెడుతున్నాను. వావ్, సో నైస్. నేను నీకు హెల్ప్ చేయనా? వడియాలు పెట్టడం అంటే ఆఫీస్ ఫైల్ చూసినంత తేలిక కాదు. ఈ మాటతో నా ఈగో దెబ్బతింది. మగవాడు ఆఫీస్కే కాదు, వంటకి కూడా మహారాజే అని ఇప్పుడే నిరూపిస్తా. ఇదే నా ప్రతిజ్ఞ. అవునవునవును, వంట పని ఇంటి పని చక్కబెట్టడం మీ వల్ల కాదు. నీ స్టేట్మెంట్ తప్పని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఓడియాలు పెట్టాలంటే ఈ కైలాష్ తర్వాతే ఎవరైనా. మీకు రాదండి. నాకొక ఛాన్స్ ఇవ్వు, ఒక్కసారి వచ్చుగా ప్లీజ్. ఎందుకు నవ్వుతున్నావు? చేయిని కొంచెం తడి చేసుకొని పెడితే వడియాలు కరెక్ట్గా వస్తాయి. నాకు తెలుసు, కానీ నేను చూసేటప్పటికి అది మర్చిపోయాను అంతే. ఏం చేస్తున్నారు? వడియాలు పెడతానని శపథం చేసి లవ్ షేప్ రుద్దుతున్నారేంటి? ఇది నా ప్రేమతో కూడిన ఒడియం. నా ఇష్టం వచ్చిన షేప్లో దిద్దుకుంటాను. ఇది నా ఇష్టం. బావేంటమ్మా
రోజు రోజుకి భార్య మీద ఇంత ప్రేమ పెంచుకుంటున్నాడో. పిచ్చిదానా, మనం ఎవరికైనా చెడు చెయ్యాలి అనుకుంటే కళ్ళ ముందు కనిపించేది చూడకూడదే. దీన్నే రివర్స్ చేసి మన కోణంలో చూడాలి. అంటే కైలాష్ భార్య మీద ప్రేమతో ఒడియాలు పెట్టడం లేదు. ఈవిడ గారే భర్త మీద అజమాయిషి చేసి దగ్గరుండి ఇలాంటి పనులు చేయిస్తుంది. ఇలాంటి చిన్న కారణాలు మీ అత్తయ్య దగ్గర గాలివానగా మారిస్తే అది రాధిక పాలిట తుఫానుగా మారుతుంది. అమ్మా నువ్వు సూపర్. ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్దాం. వదినా, నీ గౌరవానికి నీ పెంపకానికి తూట్లు పడేలా చేస్తుంది నీ కోడలు. ఏం చేస్తోంది? భర్తతో అలాంటి పనులు చేయించకూడదు అనే జ్ఞానం కూడా లేకుండా కైలాష్ చేత దగ్గరుండి ఒడియాలు పెట్టిస్తుంది రాధిక. కైలాష్ ఒడియాలు పెట్టడం ఏంటి? అదే కదా అత్తయ్య మా బాధ కూడా. బావని మీరు ఎంత గారాబంగా పెంచారు, కాలు కందకుండా చూసుకున్నారు. అలాంటి సుకుమారుడి చేత మీ కోడలు ఎండలో ఒడియాలు పెట్టిస్తోంది. రాధిక నా కొడుకు చేత అలాంటి పనులు చేయించడం ఏంటి? అయ్యో అలా కాదు, నేను నేర్పిస్తాను చూడండి. ఓ రియల్లీ? నేర్పించు. ఇలా కొద్దిగా తీసుకోండి. తీసుకోండి. ఓకే ఓకే. ఇలాగా ఇలా కొంచెం తీసుకొని ఇలానా? ఆ, ఓకే. అయ్యో అలా కాదు, ఇలా రండి. కొంచెం తీసుకోండి. ఆ, ఇక్కడ కొద్దిగా ఇలా రౌండ్. ఇలా రౌండ్గా, రౌండ్ రౌండ్. తర్వాత ఇలాగా కొద్దిగా ఇలా అనాలి. ఇలానా? ఇలా చేసి? మీ వల్ల కాదు. లేదు, నాకు నేర్పించు రాధిక. మీ కాన్సంట్రేషన్ ఇక్కడ లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇక్కడే ఉంది రాధిక, నిజంగా నేను కాన్సంట్రేట్ చేస్తా. నేర్పించు కైలాష్ గారు, మీరు ప్లీజ్ వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మిమ్మల్ని వెళ్ళమన్నానా? నేర్పించు లేదు, మీరు నేర్పించు వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ వద్దు, ప్లీజ్ ప్లీజ్. వెళ్ళండి మీరు. నేర్పించు మిమ్మల్ని నేర్పించు వెళ్ళమన్నానా? నేర్పించు ప్లీజ్ వద్దు, వెళ్ళండి ప్లీజ్ మీరు. రాధిక, అరే! ప్లీజ్ ప్లీజ్. అయ్యో సారీ. నువ్వు కావాలనే చేసావు కదా? అయ్యో నిజంగా లేదు, బై మిస్టేక్. అవును, మీరు నువ్వు కైలాష్ గారు, కావాలనే చేసావు. బై లేదు లేదు, మిస్టేక్. నువ్వు కావాలనే చేసావు. కైలాష్ గారు, అయ్యో ఇది కావాలనే చేసావు. కైలాష్ గారు ప్లీజ్ 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 వద్దు ఇప్పుడు ప్లీజ్. కైలాష్ గారు, నేను కూడా లేదు, కావాలనే చేస్తాను. లేదు లేదు. అయ్యో ప్లీజ్ 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 కైలాష్ రాధిక, గారు వద్దు, లేదు ప్లీజ్. వద్దు. నాకు తెలుసు నువ్వు లేదు. కావాలనే చేసావు. ఏయ్ ఆగు. కైలాష్ గారు ఈ ప్లీజ్. రోజు నిన్ను వదిలిపెట్టే కైలాష్ ప్రసక్తే గారు లేదు. ప్లీజ్ నా మాట అవును, వినండి. నువ్వు కావాలని చేయలేదంటున్నావు, కానీ నువ్వు కావాలనే చేసావు. కైలాష్ గారు ప్లీజ్ ప్లీజ్ రాధిక, ప్లీజ్ 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 వద్దు. ఒక్కసారి కైలాష్ ఒక్కసారి గారు ప్లీజ్ 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 ప్లీజ్. నో 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 ప్లీజ్ ప్లీజ్ వద్దు. ఒక్కసారి కైలాష్ గారు నా మాట వినండి. ఒక్కసారి వద్దు. ఒక్కసారి No. ప్లీజ్ కైలాష్ గారు ప్లీజ్. ఒక్కసారి. కైలాష్ గారు వద్దు, ప్లీజ్ 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 వద్దు. అత్తయ్య, అదేంటత్తయ్య, రాధిక అక్క బావని ఎండలో అలా పని చేయిస్తూ ఉంటే మీరేం మాట్లాడరేంటి? నీ మొహం. దాన్ని పని చేయించడం అనరు, సరసం అంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంటారు. వాళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉంటే చూడాలని నేనెప్పటినుంచో అనుకుంటున్నాను. మీ వల్ల ఆ కోరిక తీరింది. మీ ఇద్దరికీ థ్యాంక్స్. ఇదేంటమ్మా అత్తయ్య ఇలా రివర్స్ అయింది? అంతా మన కర్మ. వాళ్ళ సరసం చూడలేక చేస్తున్నాం. పోదాం పద.
ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ రాధిక ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి 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 ప్లీజ్ రాధిక అత్తయ్య అమ్మా సరే సార్ ఇంకా నేను బయలుదేరుతాను. అదేంటి బాబు, నా మీద అభిమానంతో నన్ను ఇంటి దాకా డ్రాప్ చేసావు. కాఫీ కూడా తాకుండా వెళ్తే ఎలా? రా కాఫీ తాగలదు గాని. పెద్దవాళ్ళ ప్రేమతో ఏం చేసినా మారు మాట్లాడకూడదని మా అమ్మ చెప్పేది. పదండి సార్. రా రా బాబు. సుజాత కూర్చో. సుజాత ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టుంది. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. అయ్యో మీరుండండి కృష్ణమూర్తి గారు, ఇప్పుడే కదా మనం సొంత మనుషులని చెప్పారు, ఇంతలోనే నన్ను పరాయణ చేసేస్తున్నారేంటి? నేనా? నేనెప్పుడు చేశాను? మీరు కాఫీ పెట్టడం ఏంటండి? మన ఇద్దరికి నేను కాఫీ కలిపి తీసుకొస్తాను. నీకెందుకు బాబు శ్రమ? బాధ్యతగా ఫీల్ అయితే ఏది శ్రమ అనిపించదు. 5 నిమిషాల్లో అద్భుతమైన కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడేమున్నాయో నీకు తెలుసా? ఓహో కమిట్ అయితే అయ్యాను కానీ కాఫీ ఎలా చేయాలో తెలిసి రావట్లేదే. బాబు నన్ను వచ్చి సాయం చేయమంటావా? వద్దు సార్, నేను చేస్తాను. అమ్మ ఒకసారి బిర్యానీ ఇలాంటి దాంట్లోనే చేసింది, దీంట్లోనే చూశాను. అయితే దీంట్లోనే కాఫీ చేస్తాను. కాఫీ కావాలంటే పాలు కావాలి. ఎక్కడుంటాయబ్బా? ఓహ్, ఫ్రిడ్జ్. ఒక్కరికి కాఫీ చేయాలంటే ఒక పాల ప్యాకెట్. యా, ఇంకొకరికి కాఫీ చేయాలంటే ఇంకో పాల ప్యాకెట్. యా, కాఫీ చేయాలంటే కాఫీ పొడి కావాలి కదా? ఓ ఎస్, కాఫీ పొడి. బాబు నన్నేమైనా సాయం చేయమంటావా? వద్దు సార్. ఇప్పుడు షుగర్, సాల్ట్. ఆహా, షుగర్ సరిపోద్ది కదా? కాఫీ పెట్టడానికి ఎంతసేపు ఏంటి? బాబు అక్కడేమైనా ఇబ్బందిగా ఉందా? నన్ను రమ్మంటావా? నో ప్రాబ్లం సార్, కాఫీ అదిరిపోద్ది. ఈ దెబ్బతో మన కాఫీ టేస్ట్ చేస్తే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. బాబు ఏమైంది? ఏమవ్వలేదు అంకుల్.
కాఫీ రెడీ. అలసటని దూరం చేసి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ కాఫీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది సార్? బాగుంది బాబు. సార్ మీరు చెప్పే మాటకి ఆ ఎక్స్ప్రెషన్కి అస్సలు సూట్ అవ్వట్లేదు. చిచి ఏంటి సార్ ఇంత దారుణంగా ఉంది? తీయగా పానకంలా ఉంది. వడపప్పు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. ఎలాగో శ్రీరామనవమి వస్తుంది కదా. మళ్ళీ జోకులేస్తా. ఈయన ఇంత మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నాళ్ళయిందో. సుజాతారా, ఎక్కడికి వెళ్ళావు? పిన్నిగారు పిలిస్తే పక్కింటికి వెళ్ళానండి. మీరొస్తారని తలుపులు దగ్గరికి వేసి వెళ్ళాను. అయినా మీరిద్దరేంటి అంతగా నవ్వుతున్నారు? ఏం లేదండి, నేను కాఫీ కలిపాను. దీన్ని గుక్కెడు తాగితే చాలు, ఇంట్రాగేషన్ అవసరం లేకుండానే టెర్రరిస్ట్ కూడా నిజం చెప్పేస్తాడు. భలే వాడివు బాబు. ఉండండి, మీ ఇద్దరికి నేను మళ్ళీ కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను. పొట్టు చక్కెర ఎలా ఉంది? తీసుకో బాబు. అచ్చం మా అమ్మ చేతి కాఫీలానే ఉందండి. థ్యాంక్స్ బాబు. సరేనండి, ఇంక నేను బయలుదేరుతాను. మంచిది బాబు. వెళ్ళొస్తాను. సరే బాబు. వెళ్ళొస్తానండి. అబ్బాయి బాగా కలిసిపోతాడు కదండి. అవును సుజాత. రాధిక, నిజానికి ఇవాళ మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఏంటి స్పెషల్? నీ సంతోషం. నా సంతోషమా? ఎస్, అవును. మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎప్పుడు బయటికి వెళ్ళినా నువ్వు ముభావంగా ఉండేదానివి, ముక్తసరిగా సమాధానం చెప్పేదానివి, జీవం లేని చిరునవ్వుతో కనిపించేదానివి. కానీ ఇప్పుడు అలా కాదు. మనస్సు నిండా నీలో సంతోషం ఉంది. నా రాధిక ఎలా ఉండాలని నేను కోరుకున్నానో అలాగే ఉన్నావు. చూడు, నువ్వెప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి రాధిక. అలాగే. డ్రైవర్, కారాపు. ఎందుకు కారాపమన్నారు? మన సెలబ్రేషన్ స్పెషల్గా కొబ్బరి బొండంతో స్టార్ట్ చేద్దామని.